హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోనో ఎంసీకే మోడల్ బ్రేక్ కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. ఇది ఆల్రెడీ 3 years రన్నింగ్ సైట్. పక్కన వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల కొంచెం చిప్పింగ్ చేసి మోటార్ పెట్టారు. అది డ్రాప్ వచ్చి మోటార్ బ్రేక్ అయితే రస్ట్ వచ్చింది. దాని తర్వాత అది రస్ట్ వచ్చిన దగ్గర ఓపెన్ అయితే అవ్వట్లేదు. ఈ విధంగా పూర్తిగా రస్ట్ వచ్చింది డౌన్ సైడ్. పక్కన వాటర్ ట్యాంక్ అవ్వడం వల్ల మోటార్కి స్పేస్ లేదని కొంచెం చిప్పింగ్ చేసారు. అది డ్రాప్ వచ్చి 3 years తర్వాత ఈ విధంగా అయితే రస్ట్ అయితే వచ్చింది. ఇది కంప్లైంట్. దీనివల్ల డౌన్ సైడ్ ఓపెన్ అవ్వట్లేదు అని నేను అంటే బ్రేక్ ఓపెన్ చేయడం ట్రై చేస్తే రాలేదు. అందుకోసం కట్ చేసి ఇది కింది సైడ్ ఓపెన్ కావడం వల్ల మొత్తం రబ్ అయిపోయి లైనర్ ఇదంతా పౌడర్ లాగా పడింది. డిస్క్ అయితే ఓకే అండి, ఈ పౌడర్ లాగా పడింది. ఎందుకంటే కింది సైడ్ సరిగా ఓపెన్ కాకుండా మొత్తం రబ్బ అయితే నడుస్తుంది కదా, దానివల్ల ఈ విధంగా అయితే. ఇప్పుడు బ్రేక్ ఓపెన్ చేసి ఇప్పుడు కింది సైడ్ పైన సైడ్ లైనర్ చెక్ చేసినాం. లైనర్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసి చూద్దాం. రీఇన్స్టాల్ చేసేటప్పుడు సెట్టింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాం. ఈ విధంగా అయితే హెవీ అయితే రస్ట్ వచ్చింది, బయట కాకుండా లోపల సైడ్ కూడా వెళ్ళింది. वाच रे ఈ విధంగా బ్రేక్ యూనిట్ అయితే బయటికి తీసుకొచ్చి ఈ బోల్ట్ ఓపెన్ చేసాం. ఓన్లీ ఈ 4 bolt ఓపెన్ చేస్తేనే రాదు. బ్యాక్ సైడ్ మాన్యువల్ బ్రేక్ ఉంది కదా, మాన్యువల్ బ్రేక్ బోల్ట్ కూడా ఓపెన్ చేస్తే అది బయటకు వస్తుంది. దాని తర్వాత మనం 320/80 ఎంరీ పేపర్స్ WT-40 వాడి బ్రేక్ యూనిట్ అయితే క్లీన్ చేసినాం. ఎక్కువ రెస్టారెంట్ దగ్గర 80 వాడి దాని తర్వాత స్మూత్ చేయడానికి 320 పేపర్ వాడినాం. ఈ బోల్ట్ ఓపెన్ చేస్తేనే అది యూనిట్ అనేది బయటకు వస్తుంది. లోపల చిన్న చిన్న స్ప్రింగ్స్ ఉంటాయి, ఆ స్ప్రింగ్స్ పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ప్యాకింగ్ కోసం వాచెస్ ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. పెట్టేసి మోనో ఎంసీకే మోడల్ బ్రేక్ సెట్టింగ్ 45 పోకూడదు, 35 వెళ్ళట్లేదు కదా. ఇలాంటప్పుడు ఇది టైట్ చేయాలి. ఇది టైట్ చేస్తే దీనికి ఆనుకొని ఇక్కడ గ్యాప్ వస్తుంది. అప్పుడు ఈ 35 దీంట్లో పెట్టి మళ్ళీ లూజ్ చేస్తే గ్యాప్ వెళ్ళిపోతుంది. ఇది లూజ్ చేయాలి, దీన్ని కూడా లూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది. టైట్ చేసినప్పుడు వచ్చేస్తుంది. 35 పోతుంది కానీ హార్డ్గా పోతుంది. ఇంకొంచెం లేదు, ఇట్లా ఫ్రీగా పోవాలి. ఇప్పుడు పోవాలి. ఇప్పుడు ఫుల్ టైట్. ఇప్పుడు ఇది పోయినప్పుడు ఇది ఫుల్ టైట్ వేయాలి. కొంచెం ఇది టైట్ అయ్యి ఇట్లా ఫీల్ ఇట్లా ఇరుక్కుపోయింది కదా, కొంచెం లూజ్ అవుతుంది. నా మీద పడేసి మోటార్ మళ్ళీ చూద్దాం. లూజ్ చేసి వచ్చేటట్టు అయితే కొంచెం లూజ్ చేయాలి. అవుతుందా? ఓకే ఇట్లా కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు గట్టిగా కొంచెం టైట్ ఇట్లా గట్టిగా ఉన్నప్పుడు వదిలేయాలి. ఓకే, గట్టిగా కావాలి. దీంతో వేయాలి. దాన్ని టైట్ చేయి. చాలు దీన్ని టైట్ చేయాలి. కొంచెం ఇది నాకు టైట్ కావాలి. లూజ్ చేసుకోవాలి. మళ్ళీ లేదు, కొంచెం చేయి, వచ్చేస్తుంది. తిరగట్లేదు. ఒక నిమిషం మనం నువ్వు చేస్తే ఇది పోయిందనుకో ఇబ్బంది అవుతుంది. సరే అంతే, నువ్వు దీనికోసం చేస్తే. विशाल भाई अभी 0.35 तो गैप रखे हैं, ऊपर जा रहे, नीचे तक भी जा रहे, नीचे भी जा रहे, फ्री जा रहे. अभी ब्रेक ऑपरेट कर रहा, देखो सतीश इपड़े సిల్లర్ గేజ్ 35 వెళ్ళాలి, 40 వెళ్ళకూడదు. ఆ విధంగా సెట్ చేసిన తర్వాత కూడా డౌన్ సైడ్ ఓపెన్ అవ్వట్లేదు.
ఎందుకంటే రస్ట్ వచ్చింది కదా ఆ గ్యాప్ మూమెంట్ దానికోసం అని మేము గ్యాప్ ఇంక్రీజ్ చేసాం. అంటే 35 కాకుండా కొంచెం ఎక్కువ పెట్టినాం. దాని తర్వాత అయితే బ్రేక్ అది ప్రాపర్గా ఓపెన్ అయింది. అది కూడా చూపిస్తూ చూడండి ఇప్పుడు. డౌన్ సైడ్ ఎయిర్ గ్యాప్ ఇంక్రీజ్ చేసిన తర్వాత బ్రేక్ అయితే ప్రాపర్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో ద్వారా మీరు ఒక్క పాయింట్ అయినా కొత్తది నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.